ఏది మరి? రేపే దసరా, జాబ్ క్యాలెండర్ ఏది? జాబ్ క్యాలెండర్, జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనాయి? ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ తీసుకొచ్చారు, మద్యం నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు, కానీ జాబ్ నోటిఫికేషన్ మాత్రం తీసుకురావట్లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంత అన్యాయం అంటే నియామకాల విషయంలో అయితే చాలా తీవ్రమైన అన్యాయం. కోర్టు పరిధిలో కేసులు ఉండగా నియామక పత్రాలు గ్రూప్ వన్కి ఇచ్చారు. అసలు సింగిల్ జడ్జి బెంచ్ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది, నియామకాల ప్రక్రియ సరిగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ రిజల్ట్, మెయిన్స్ రిజల్ట్ సరిగా లేదు, అనేక అనుమానాలకు తావిస్తుంది, కాబట్టి రీవాల్యుయేషన్ చేయండి, అది సాధ్యం కాకపోతే రీ ఎగ్జామ్ జరపండి అన్నారు. దాన్ని హైకోర్టులో ప్రభుత్వం హైకోర్టులో దాన్ని అప్పీల్ చేసి డివిజనల్ బెంచ్కి వెళ్ళి డివిజనల్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రద్దు చేయలేదు, స్టే విధించింది. స్టే విధించి అక్టోబర్ 15వ తేదీ వరకు జడ్జిమెంట్ ను హోల్లో పెట్టారు. కానీ అక్టోబర్ 15వ తేదీ వరకు ఆగకుండా పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 నియామక పత్రాలు ఇచ్చి మరియు ఎన్నికల నోటిఫికేషన్ మీద కూడా ఆల్రెడీ జీవో మీద 42% బీసీ రిజర్వేషన్ మీద కూడా కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఆగమాగం చేస్తున్నారు మేడం. ఇక్కడ నిరుద్యోగులను ఆగం చేస్తున్నారు, తెలంగాణలో ప్రజలను కూడా ఆగం చేస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను గందరగోళం తీసుకొచ్చేటువంటి పాలన. నిరుద్యోగులకైతే అన్ని రకాల అన్యాయం. ఇక ఏ వ్యక్తి చెప్పినా కూడా నమ్మొద్దు. నేను గత 15 రోజుల నుంచి చెప్తున్నాను, దసరాకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఒక ఫేక్. అది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ అనేది లేదు. ఎందుకంటే సిలబస్ కమిటీ వేశారు, సిలబస్ వివరాలు ఇవ్వలేదు, ఖాళీల కమిటీ వేశారు, అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీలను తెలుసుకొని జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అంటున్నారు. ఆ కమిటీ ఇంతవరకు అసలు భేటీయే కాలేదు ఖాళీల వివరాల విషయంలో. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ లేదు. రేపు పంచాయతీ ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేస్తే 2-3 నెలల వరకు పంచాయతీ, మున్సిపల్ మరియు జూబ్లీస్ బై ఎలక్షన్స్ అయిపోతుంది. దీంతో 2025 పూర్తి అయిపోతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిరుద్యోగుల గురించి తర్వాత ఆలోచించేది, ఇంకా ఆలోచించేది ఏమున్నది? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరేం చేయరు. ఈలోపు అశోక్ నగర్ ఖాళీ అవుతుంది, దిలుసు నగర్ ఖాళీ అవుతుంది, అన్ని ఖాళీ అయిపోతాయి. తర్వాత ఇక మన పరిపాలన మనం చేసుకోవచ్చు, నిరుద్యోగుల నోట్ల మందు కొట్టచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు పండుగ రోజున ఈ మాట నేను మాట్లాడద్దు కాదు. నిరుద్యోగుల ఆవేదన అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. ఎందుకంటే ఏ నిరుద్యోగులు అయితే మీకు గత ప్రభుత్వం నియామకాల విషయాలలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన మొదటి సంవత్సరమే అని చెప్పి అనేక రకాలుగా చెప్పడం వల్ల ఆ నిరుద్యోగులు మాటలు నమ్మి ఓటు వేసి గెలిపిస్తే చివరికి నిరుద్యోగుల విషయంలో ఒక్క మాట మాట్లాడకుండా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎట్లా తీసుకొస్తారండి? జీవో నంబర్ 9 అనేది జారీ చేశారు. దేనికోసం? 42% బీసీ రిజర్వేషన్ కోసం. కానీ ఆల్రెడీ గవర్నర్ దగ్గర మనకు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్ పెండింగ్ లో ఉంది. కోర్టు కూడా, హానరేబుల్ హైకోర్టు కూడా చెప్పింది, గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ లో ఉండగా జీవో తీసుకురావాల్సిన అవసరం ఏంది? అలా తీసుకొచ్చే అధికారం రాజ్యాంగం ప్రకారం మీకు ఉందా? 200 ఆర్టికల్ గవర్నర్ ఉన్నటువంటి అధికారాన్ని మీరు జీవో ద్వారా ఏ విధంగా దాన్ని అధిగమిస్తారు? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి జీవో అనేటువంటిది ఎలా తీసుకొస్తారు అన్నప్పుడు సెప్టెంబర్ 30వ తేదీన కోర్టు ఆర్డర్ ఉంది, సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు ఇవ్వమని అన్నారు. అంటే అది కూడా సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చారు. మరి అదే గ్రూప్ 1 విషయంలో సింగిల్ జడ్జి బెంచ్ ను ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ లేదా రీవాల్యుయేషన్ చేయమన్నప్పుడు ఆ మాట కట్టుబడి ఉండకుండా ఎలా మీరు డివిజనల్ బెంచ్ అప్పీల్కి వెళ్ళారు? మరి ఇక్కడ ఎన్నికల విషయంలో సింగిల్ జడ్జి బెంచ్ చెప్పినటువంటి సెప్టెంబర్ 30కే మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఎలా అంటున్నారు? అక్కడేమో సింగిల్ జడ్జి బెంచ్ చెప్పినటువంటి దానికేమో కట్టుబడి లేరు, డివిజనల్ బెంచ్కి వెళ్తారు. ఎలక్షన్స్ విషయంలో మాత్రం మీరు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బేస్ చేసుకొని మేము ఎన్నికలకు ముందుకు వెళ్తున్నాం అంటున్నారు. కానీ డివిజనల్ బెంచ్ క్లియర్ గా చెప్పింది, ఎన్నికలకు రిజర్వేషన్ కి ముడిపెట్టకండి, మీకు అవసరమైతే ఎన్నికలు మరొక 10 రోజులు ఆపండి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి. ముందు దీనికి సంబంధించినటువంటి దాని మీద క్లారిటీ రావాలి. అక్టోబర్ 8వ తేదీన విచారణ జరిగేంత వరకు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వద్దని క్లియర్ గా మెన్షన్ చేశారు. అయినా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఎవరు ఎన్నికలకు సిద్ధం లేదు. ఎందుకు అంటే ఈ ఎన్నికలు జరుగుతాయా జరగదా, అక్టోబర్ 8వ తేదీన ఏం జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు. సో ఇలా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పెట్టి ఎన్నికల కోడ్ తీసుకొచ్చి ఆగం చేసి గ్రూప్ 1 నియామకాల విషయంలో మీరు నియామక పత్రాలు ఇచ్చేశారు. రేపు కోర్టు అక్టోబర్ 15వ తేదీన ఏ జడ్జిమెంట్ ఇస్తుంది అనే దాని మీద మీరు కట్టుబడలేదు. రేపు ఎగ్జామ్ నియామక పత్రాలు ఎగ్జామ్ రద్దయిపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే ఏం చెప్తారు సమాధానం? అంటే మీరు ఒకటే ఏం చెప్తున్నారంటే మేము చేసేది మేము చేస్తాం, ఏదన్నా కానీ అని చెప్పేసి అంటున్నారు. అంటే మీకు న్యాయం చేయాలనేటువంటిది లేదు. అర్థమవుతుందా? మీరు నిరుద్యోగుల గురించి ఆలోచించట్లేదు. మీ యొక్క ఎన్నికల ఎజెండా, మీ యొక్క
ఏదైతే రాజకీయ ఎజెండా మీదనే మీరు నిర్ణయం తీసుకొని ఉన్నారు కానీ నిరుద్యోగుల గురించి ఆలోచించట్లేదు, ప్రజలకు సంబంధించిన ఇతర విషయాల గురించి ఆలోచించట్లేదు. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి గత 20 ఏళ్లలో కూడా ఎప్పుడు లేదు. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత గందరగోళం పరిస్థితి లేదు మేడం. ఈ రోజు నియామకాల విషయంలో ఇంకొక విషయం చెప్తా మేడం, అసలు 1:1 అనేటువంటి ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చారు వీళ్ళు. నియామకాల విషయాలలో ఎప్పుడైనా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి 1:2 అనేది పిలుస్తారు. ఒకవేళ ఇంకా అవసరం అనుకుంటే 1:3 పిలుస్తారు. కానీ కొత్తగా ఈ ప్రభుత్వము గ్రూప్ 1 లో కానీ గ్రూప్ 2 లో కానీ సిడిపిఓలో కానీ ఈఓలో కానీ గ్రూప్ 3 లో కానీ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన పద్ధతి ఏంటంటే 1:1. 1:1 ఎందుకు తీసుకొచ్చిరయ్యా, ఈ కొత్త పద్ధతి ఏందయ్యా అంటే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటిది మేడం, ఏం చెప్పారు అంటే 1:2 తీసుకోవడం వల్ల కొంతమంది ఆశావాదులను తీసుకొస్తే వాళ్ళకు రాకపోతే మనకు నిరాశ పడుతున్నారు, అందుకనే కరెక్ట్ గా ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో 1:1 తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మేము తీసుకున్నాం అన్నారు. మరి 1:1 తీసుకున్న వాళ్ళు మీరు సెకండ్ స్పెల్ ఎందుకు పిలిచారు, థర్డ్ స్పెల్ ఎందుకు పిలిచారు, ఫోర్త్ స్పెల్ ఎందుకు పిలిచారు? ఈ రోజు గ్రూప్ 2లలో మీరు 1:1 లో తీసుకున్న క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వలేదు. మీరు ఫోర్త్ స్పెల్ థర్డ్ స్పెల్ లో వచ్చినటువంటి క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. సెకండ్ స్పెల్ లో వచ్చినటువంటి క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వలేదు. మీరు ఫోర్త్ స్పెల్ లో క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. అంటే మీరు 1:1 తీసుకునేటప్పుడు మీకు అది ఏ పోస్ట్ కు ఎవరిని తీసుకోవాలి అనేటువంటిది ప్రాపర్ గా తెలియకుండానే మీరు 1:1 తీసుకున్నారని చెప్పేసి